పూరా లోకల్. ప్రతిపక్షం అనే కోపంతో కావాలనే ప్లాన్డ్ గా అరెస్ట్ చేపిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం కేటీఆర్ ని అని అంటున్నారు. చూడండి, ఈ రాష్ట్రంలో ఎవరు తప్పు చేసినా వదిలే ప్రసక్తి లేదు. అది కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. అంటే కేటీఆర్ ని ఖచ్చితంగా అరెస్ట్ అవునండి. కేటీఆర్ ఎవరండి పైనుంచి దిగొచ్చాడా? కేటీఆర్ ఎవరండి పైనుంచి దిగొచ్చాడా? తప్పు చేస్తే మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎవరిని వదిలే ప్రసక్తే లేదు. అంటే మీ కాంగ్రెస్ ప్రభుత్వంలో పనిచేసే వాళ్ళని కూడా ఎవరిని వదిలే ప్రసక్తే లేదు. మా ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పారు, మా పార్టీ వారైనా ఏ పార్టీ వారైనా తప్పు చేస్తే ఊచలు లెక్క పెట్టవలసిందే. కేసీఆర్ కేటీఆర్ ఎవరండి పైనుంచి దిగొచ్చారా అని సామాన్యుడికి న్యాయం, వాళ్ళకు న్యాయం. మేము ఇదే విషయము మేము ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం. అది ఫిలిం ఇండస్ట్రీ కావచ్చు, కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, ఇది చట్టం అందరికీ సమానం. తప్పు చేస్తే జైలు కూర్చొని లెక్క పెట్టవలసిందే. మేము చేసే అభివృద్ధిని డైవర్షన్ అంటారు. మేము అరెస్ట్ చేస్తే మరి అది కావాలని మా మీద హింస అంటారు. తప్పు. దానికి వేరే వేరే పేర్లు పెట్టుకుంటున్నారు. మరి మీకు మామూలు జీవితం నుంచి మీకు ఇన్ని ఆస్తులు ఎలా వచ్చాయి? ఒక ఎమ్మెల్యే జీతం ఎంతండి? ఒక మంత్రి జీతం ఎంతండి? ఒక ముఖ్యమంత్రి జీతం ఎంతండి? ఆ జీతం ప్రకారం లెక్కేసుకోండి. మీకు ఇన్ని ఆస్తులు ఎట్లా వచ్చాయండి? మీకు ఎవరికి? మన కేసీఆర్ గారికి చెప్పండి. అవి చేశారు కాబట్టి వచ్చింది కదండి. అయినా కూడా మేము రూల్స్ ప్రకారమే వెళ్తున్నాం. మీరు ఎక్కడ అవినీతి చేశారో అక్కడే తెలిసి కొన్ని, తెలియక ఎన్నో, తెలిసి కొన్నిటి వాటిని మేము పరిగణలోకి తీసుకొని అరెస్ట్ చేస్తున్నాం. తెలియక ఎన్నో చేశారు. గతంలో యువత డ్రగ్స్ తీసుకొని ఎన్నో యాక్సిడెంట్లు, ఎన్నో గొడవలు, ఎన్నో ఫ్యామిలీలు బలైపోయినాయి రోడ్ల మీద. అవన్నీ వాటినన్నిటికీ చెక్ పెట్టారు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అలాంటి నాయకుడిని పట్టుకొని మీరు అది చేశారు, ఇది చేశారు. వ్యక్తిగత జీవితం మీద ఎందుకు వెళ్తారండి? మీ వ్యక్తిగత జీవితం ఏంటి? మీరు పాస్పోర్ట్ బ్రోకర్లు. ఒకరు వ్యక్తిగత జీవితంలోకి మీరు ఎందుకు వెళ్తున్నారు? మరి మీరు కూడా అదే చేశారు కదా గతంలో. మీ వ్యక్తిగత జీవితం ఏంది? మా ముఖ్యమంత్రి గారికి అట్లా అనొచ్చా? తప్పు కదా. మీరు మీ వ్యక్తిగత జీవితం కాదు, రాజకీయంగా మాతో మీరు డి అంటే డి అనండి. మీకు ప్రజల పక్షాన కొంచెమైనా చిత్తశుద్ధి ఉంటే ప్రజల పక్షాన పోరాడండి. అంతేగాని మీకు అరెస్ట్ చేస్తే వేరే డైవర్షన్ అంటారు, మీకు అభివృద్ధి చేస్తే మరి డైవర్షన్ అంటారు. ఏంటండి ఇదంతా? కరెక్ట్ కాదు కదా. ప్రజలను మభ్యపెట్టి రాజకీయ లబ్ధి పొందామని చూశారు. గతంలో అదే చేశారు. కేటీఆర్కి తెలంగాణ రాష్ట్రం మీద అవగాహన ఎంత నాకు చెప్పండి. కేటీఆర్కి తెలంగాణ రాష్ట్రం మీద అవగాహన ఎంత? ఆయన విదేశాల్లో చదువుకునే వ్యక్తికి కేటీఆర్కి తెలంగాణ రాష్ట్రం మీద అవగాహన ఎంత చెప్పండి. మీరు చెప్పండి. డల్లా సిటీ అని చెప్పేసి ఆ రోజు యూట్యూబ్లో అందరు నవ్వారు జనాలు. మొత్తం డ్రైనేజీలు ఇవి నిండిపోయి కుక్క కాటుకు ఎంతోమంది చనిపోయారు గతంలో. అది చేతగాని నువ్వు మంత్రివి, నువ్వు ఈరోజు మా ముఖ్యమంత్రి గురించి మాట్లాడుతున్నావు. మా ముఖ్యమంత్రి గారు కింది స్థాయి నుంచి, కింది ఎమ్మెల్సీ వార్డు స్థాయి నుంచి ముఖ్యమంత్రిగా ఎదిగొచ్చిన వ్యక్తి. నువ్వేంటి? నువ్వు విదేశాల్లో చదువుకొని ముఖ్యమంత్రి, మీ ఫాదర్ ముఖ్యమంత్రి అయితే డైరెక్ట్గా డైరెక్ట్గా డిస్కౌంట్ తీసుకున్న నువ్వు మంత్రివి. మా ముఖ్యమంత్రి అలా కాదు, కష్టపడి పైకొచ్చిన వ్యక్తికి రాష్ట్రం పట్ల, ప్రజల పట్ల మంచి అవగాహన ఉంటుంది. 1 year ప్రోగ్రెస్ రిపోర్ట్ ఎలా అనిపిస్తుంది? 1 year పాలన ఈరోజు చదువుకున్న వారిని అడగండి, ఇంకెవరికైనా అడగండి. మీరు 1 year పాలనలో చూడండి, ఒక సామాన్యుడికి అందాల్సినవి ప్రతిదీ అందుతా వస్తుంది. సామాన్యుడు అంటే ఇది పేద మధ్య తరగతి వాళ్ళు, బిలో పావర్టీ లైన్ కోసం ఈ ప్రభుత్వం ఎప్పుడు కూడా పారదర్శకంగా పనిచేస్తూ పోతుంది. దానికి ఈ కేటీఆర్ గారు వేరే అర్థాలు తీసుకొస్తూ మరి ఈరోజు ప్రభుత్వాన్ని మరి డిస్టర్బ్ చేసే పనిలో ఉన్నాడు. అతను లగచర్ల కావచ్చు, ఇంకేదైనా ప్రభుత్వం ఏది చేస్తే అది డిస్టర్బ్ చేయడం అది కాదు కదా. రాజకీయంగా పోరాడు, రాజకీయంగా ప్రజల కోసం నీకు అంత ప్రజల పట్ల నీకు అంత ఇది ఉంటే నువ్వు రాజకీయంగా పోరాడు. అంతేగాని లేనిపోని నిరాధార ఆరోపణలు చేస్తే మటుకు బట్ట కట్టి బయట వేసి కాల్ చేస్తాం. ఇది ప్రజాప్రభుత్వం కాదు, అరెస్ట్ల ప్రభుత్వం అని అంటున్నారు ప్రతిపక్షాలు. ఏంటండి? ప్రజాప్రభుత్వం కాదు, అరెస్ట్ల ప్రభుత్వం. అరెస్ట్లతోటే నడుస్తుంది ప్రభుత్వం, కానీ ప్రజాపాలనతోటి, ప్రజల సంక్షేమంతో నడవట్లేదని అంటున్నారు ప్రతిపక్షం. చూడండి, ప్రజాపాలనలో ప్రజాప్రభుత్వమే నడుస్తుంది, ఇంకోటే కాదు. మీరు అరెస్ట్లను హైలైట్ గా చూపిస్తున్నారు.
ప్రజా సంక్షేమాన్ని హైలైట్ గా తప్పు చేస్తే ఎవరికైనా అరెస్ట్ చేస్తామండి. అతను ఎంతటి వారైనా కావచ్చు. తప్పు చేస్తే ఎవరికైనా అరెస్ట్ చేస్తాం. దానికి కేటీఆర్ కేసీఆర్ పైనుంచి దిగొచ్చినట్టు ఎందుకు మాట్లాడతారండి? ఫిక్స్ అయిపోయారా మీరు? అంతే. తప్పు చేస్తే మా పార్టీ ఆ పార్టీ అని ఉండదు. ఎవరైనా జైలు వచ్చి లెక్క పెట్టవలసిందే. మరి మేము వాళ్ళేదో పైన దిగొచ్చినట్టు మాట్లాడితే ఎట్లాగండి? తప్పు కదా అది. మీరు తప్పు చేస్తే మీకు భయం ఎందుకు? మీరు తప్పు చేస్తున్నారు కాబట్టి మీకు భయం ఉంది. మీతోటి లీగల్ టీం ఉంది.